ఇయర్ ఎండింగ్ లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దాంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డుపై పడేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 20కి పైగా దుకాణాలను హైడ్రా తొలగించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఫైర్ అయ్యారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తున్నారు. సామాన్లతో పాటు కూల్చివేస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డబ్బులు తీసుకున్నాను. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, తాజాగూడ చెరువు కానుకొని చాలా అక్రమ నిర్మాణాలు, దుకాణదారులు కూడా ఇల్లీగల్ గా అక్కడ రెసిడెన్స్ ఉంటా ఉన్నారనే దానిపై కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా అధికారులు 24 గంటల క్రితం నోటీసులు ఇచ్చి 24 గంటల్లో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా దుకాణదారులు రెసిడెన్స్ అక్కడ నుంచి ఖాళీ చేయకపోవడంతో ఈ రోజు హైడ్రా అధికారులు లోకల్ గా ఉన్నటువంటి రెవెన్యూ మున్సిపల్ అధికారులు కలిసి ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఖాజాగూడ చెరువు కానుకొని ఉన్నటువంటి 20 దుకాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇంత తక్కువ టైం ఇచ్చి త్వరగా ఖాళీ చేయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? మా జీవనోపాధి ఎలా? మేము ఎక్కడ పోవాలి? ఎన్ని రోజుల పాటు ఇదే ఏరియాని నమ్ముకొని ఇదే ఇళ్లలో ఇదే దుకాణాల్లో వ్యాపారం చేస్తా ఉన్నాము. సడన్ గా హైడ్రా ఎంటర్ అయ్యి చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం చెప్పకుండా ఆల్టర్నేట్ గా షెల్టర్స్ ఏర్పాటు చేయకుండా ఖాళీ చేయండి అని ఆదేశాలు ఇస్తే ఎక్కడ పోవాలి అంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులు ఒక పక్క కూల్చివేతలు సాగిస్తూ ఉంటుంటే మరో పక్క స్థానిక కాలనీవాసులు వ్యాపారవేత్తలందరూ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హైడ్రా లో చిన్న మధ్య తరగతి వారికి మాత్రమే ఈ ప్రెషర్ చూపిస్తా ఉన్నారు తప్ప ఉన్నత వాళ్ళ జోలికి పోవట్లేదు. ఇది కేవలం బడుగు బలహీన వర్గాలను, కింది స్థాయి నిరుపేదలను మాత్రమే టార్గెట్ గా చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. హైడ్రా చర్యలు ఉపసంహరించుకోవాలి. హైడ్రా ఈ రకంగా నిరుపేదల ఇళ్లని కూల్చడము, వారు బతుకు తెరువు అయినటువంటి దుకాణాలని కూల్చివేయడం మాకు తీవ్రంగా నష్టం చేస్తా ఉన్నారు. కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటిపైన ప్రభుత్వం, హైడ్రా అధికారులు ఆలోచించి దీన్ని ప్రత్యామ్నాయంగా ఒక షెల్టర్లు ఏర్పాటు చేసిన తర్వాత ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగించాలంటూ మాత్రం పబ్లిక్ నుంచి డిమాండ్ పెరుగుతా ఉంది. ప్రస్తుతం ఖాజాగూడ చెరువు పరిసర ప్రాంతాల్లో ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. హైడ్రా ఎవరి వర్షన్ పట్టించుకోకుండా, ఎవరు వైపు నుంచి వస్తున్నటువంటి నినాదాలు పట్టించుకోకుండా మాత్రం వీరి యొక్క ఆందోళన ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. రవితేజ, అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సామాన్లతో సహా కూల్చివేయడంపై బాధితులు మండిపడుతున్నారు కదా, దీనిపై హైడ్రాకు సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ కూల్చివేతను కొనసాగిస్తున్నామంటూ హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి ఆల్టర్నేట్ గా మాకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇలా ఎలా కూల్చేస్తారు అంటూ మాత్రం పబ్లిక్ నుంచి వెలువడుతున్నటువంటి ఈ వాదనలు. హైడ్రా వారికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నోటీసులు ఇచ్చినటువంటి 24 గంటల్లో ఖాళీ చేయకపోతే కూల్చివేయాలని ఆదేశాలు స్పష్టంగా వారికి ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగానే ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. హైడ్రా తీసుకునేటువంటి చర్యలు నిరుపేదలపైనే ప్రభావం చూపుతా ఉందే తప్ప ఈ కూల్చివేతలు బడా వ్యక్తులపైన ప్రభావం లేదు అంటూ మాత్రం నిరుపేదల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి వాదనలు. ఈ టైం ఇవ్వకుండా న్యూ ఇయర్ సందర్భంగా ఒకేసారి నిరుపేదల ఇళ్లని టార్గెట్ గా చేసుకుని చెరువు కానుకొని ఉన్నటువంటి అన్ని భవనాలను కూల్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా ప్రభుత్వం, హైడ్రా అధికారులు దీన్ని అడ్డుకొని మమ్మల్ని రక్షించాలంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఖాజాగూడ చెరువు పరిసరాల్లో నెలకొందరేనా. ఎస్, ఇప్పుడు బాధితులైతే ఒప్పుకోవడం లేదు కదా, వేరే ఆల్టర్నేట్ షెల్టర్స్ అరేంజ్ చేయమని చెప్తున్నారు. సో దీనిపై అధికారులు ఏమైనా స్పందించే అవకాశం? మూసి పరివాహక ప్రాంతాన్ని నమ్ముకొని ఉన్నటువంటి స్థానికులకు, కాలనీ వాసులకు
ఆల్టర్నేట్ గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లని అరేంజ్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీకు స్థలాలని ఇళ్లని కేటాయించిన తర్వాతనే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలనేది అప్పుడు పబ్లిక్ ని కొంత మెచ్చుకునే విధంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఏకంగా ఎలాంటి షెల్టర్స్ ఏర్పాటు చేయకుండా కుటుంబంతో సహా ఈ సామాన్ తీసుకొని ఎక్కడ పోవాలి, ఏళ్ల తరబడి ఇక్కడే నిర్మాణం చేసుకొని ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఎలాంటి వసతులు చూపించకుండా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిరుపేదలని టార్గెట్ గా చేసే ఈ ఆంక్షలు గాని ఈ కూల్చివేతలు గాని ఈ ఆదేశాలు కొనసాగిస్తా ఉంది అనే దానిపై కూడా పబ్లిక్ నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం గాని హైడ్రా గాని ఏదైనా నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై క్లారిటీ రావాల్సింది. సుమారు 20కి పైగా దుకాణాలను మాత్రం అక్కడి నుంచి కూల్చివేశారు. కొన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనే సైతం అక్కడి నుంచి కూడా కూల్చివేస్తామంటూ మాత్రం ఇప్పటికే హైడ్రా నుంచి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎవరైనా నోటీస్ ఇచ్చినా నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నారు.